రే సుబ్బుగా రే ఒకసారి పేపర్ చూపిరా గట్టెక్కేస్తాను. అమ్మో నేను చస్తే రిస్క్ తీసుకోను. ప్లీజ్ రా ఒక్కసారి చూపిరా. 7సారి కూడా పాస్ అయిపోతే ఏడ్చినట్టు ఉంటుంది. నీ ముందు బెంచ్లో నీ మరదల నీలమైన పడింది, దాన్ని అడుగు, అది స్కూల్ ఫస్ట్. ఏ నీలవేణి బావా నువ్వేంటి బావా ఇంకా 10th లోనే ఉన్నావా? ఒకసారి పేపర్ చూపివే, ఇంటర్కి వెళ్ళిపోతాను. ఏంటి నీకు పేపర్ చూపించాలా? నేను 10th లో స్టేట్ ఫస్ట్ రావాలని ఎంత కష్టపడ్డానో తెలుసా? నువ్వు కష్టపడింది ఏడాదే, నేను 7 ఏళ్ళ నుంచి చస్తున్నాను. కొంచెం హెల్ప్ చేయవే. చచ్చినా చేయను. తెలిసింది ఒక్కటి రాలేదు. త్వరగా రాసిచ్చేయి. ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అయిందా? ఏమీ అర్థం కావట్లేదే. ఇటివు నేనే రాసేస్తా. ఏంటి బావా అక్కపై చెప్పగా నెక్కేసా? అక్కలేదు తొక్కలేదు, నువ్వు పోనివయ్యా. ఇప్పుడు నీళ్ళంటే రా పోనీ. కంపెనీస్ ఇలా కూడా ఉండదా? అక్క ఓ మై గాడ్ ఎంత ఉండేదానివి ఎంత అయిపోయావే. పిరివాళ్ళు రాలేదా బాబాయ్? అక్క బుల్లబ్బాయ్ బావా. బుల్లబ్బాయా? ఓ 10th క్లాస్ బుల్లబ్బాయా? ఇప్పటికైనా అయిందా నీ 10? అయ్యో అయిపోయి ఉండదమ్మా. యాదవ్ స్క్వాడ్ 14సారి కూడా పట్టేసుకుంది పాపం. అయితే 10th క్లాస్ బుల్లబ్బాయిలో ఏజ్ చేంజ్ లేదనమాట. ఏముంటది, నువ్వు మాత్రం బాగా చేంజింగ్ అయిపోయావు. మరి 10th లో లంగా జాకెట్, ఇంటర్ లో చూడీదారు, బీటెక్ లో జీన్స్, ఇప్పుడేమో ఇలా. దీని తర్వాత ఇంకేముండదు. ఊరుకోరా, వీడికి వేషం తప్ప అభిమానం కనబడటం లేదు. ఏంటో అభిమానం? ఏమనుకుంటున్నావు మరి? ఈ చెడ్డి ఎప్పుడు కొనదనుకుంటావు? ఇంతప్పుడు జాతరలో కొనిపెట్టిన చెడ్డి దీనికి. దాచుకొని దాచుకొని నేను నెల్లని వేసుకుంటుంది బంగారు తల్లి. ఎన్నాళ్ళు బాగానే దాచుకున్నావే. లగేజ్ తీసుకురా. 4 కూలోడు అయ్యాడు అనమాట. వేసే డిగ్గి వేసే. రా బావా. జరగవే. కొంచెం అనీజీగా ఉంది, రిలాక్స్ గా వెళ్దాం. ఇంకా స్టార్ట్ చేయలేదు మరి మామయ్య కూర్చోనే. ఏదో అర్జెంట్గా బస్సులో వచ్చారా, ఇరుగ్గా కార్లు ఎందుకు? బాయ్. అరే పోనీరా. నీ ఆన్సర్ షీట్ ఏది? ఇదెవరిది? ఇద్దరు కలిసి కాపీ కొడుతున్నారా? ఏదో కొంచెం హెల్ప్ చేసింది, దానికి ఇదైపోతారే. పదండి పదండి, ఎగ్జామ్స్ అంటే అట్లయిపోయింది. నిలవేణి ఓన్లీ వచ్చే సంవత్సరం చూసుకుందాం. నీ వల్ల నా ఇయర్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకెప్పుడు నా జోలికి రావద్దు.
ఏమైందిరా? పెట్రోల్ అయిపోయింది సార్. ఏంటిది చిన్నానా? దగ్గరలో బంక్ ఏమైనా ఉందో చూసావు? అప్పటికి పెద్దమ్మ చెప్తూనే ఉంది 4వ వాడిని నెగ్లెక్ట్ చేయొద్దని. ఇప్పుడు 4 ఉన్నాం కదా, ఏమైంది? ఆవిడ చేదస్తానికి దీని బుర్రలేంతనం ఒకటి. ఏదో బండి వస్తుందో చూస్తా. అబ్బో ఏదో కార్ వస్తుంది. బాబు హలో, ఒక్క నిమిషం బాబు, బండి అయిపోయింది, కొంచెం లిఫ్ట్ ఇవ్వయా. సార్ని అడగండి. ఈ సార్ని ఎక్కడ చూసినట్టు. ఊరే బుల్లపై నువ్వా? బండిలో పెట్రోల్ అయిపోయి భలే వచ్చావరా. అరే బండిలో పెట్రోల్ కొట్టించేసి బండి ఇంటికి తీసుకొచ్చే బావే. దేవుడా, నువ్వు ఉన్నావు, నీ ఉనికిని నిరూపించుకున్నావు. నాకు అవమానం చేసిన వాళ్ళకి తగిన శాస్తి చేసావు. మంచి పని చేశాడు. నిన్నే బావా, ఈ కార్ ఎక్కడిది? డబ్బు పారైతే దొరకందే ఉందే. వేదవాక్కు పదండి. ఆగండి, నన్ను ఆలోచించుకోనివ్వండి. మొదలెట్టాడు. ఈ జగ్లింగ్ ఏంటి చిన్నానా? అబ్బాయి ఏం లేదమ్మా, గాలిగడు కదా, గాలి ఆడుతున్నప్పుడు అలా చేతులు ఆడుతుంటాయి అంతే. సో ఫనీ. నన్ను 4వ మనిషిగా కారెక్కించి తీసుకెళ్లారు, అది మొదటి తప్పు. ఫోన్లే నీలవేణిని చూడొచ్చు కదా అని ఆశపడ్డాను. తీరా అవసరం తీరాక కరివేపాకును వదిలేసినట్టు వదిలేసి బస్సులో రమ్మన్నారు. కానీ ఇక్కడ నీలవేణికి సాయం చేసి కొన్ని మార్కులు కొట్టేయచ్చు. అయితేనే ఎంత అవమానం చేసింది. ఇప్పుడు లిఫ్ట్ ఇస్తే ఇంకా లోకు అయిపోను. కనీసం నీలవేణి సారీ చెప్తే అప్పుడు ఓకే. మీరు నాకు సారీ చెప్తే అప్పుడు ఎక్కనిస్తా. సరే బావా. సారీ కదా, ఒకసారి 1 సార్లు చెప్తా. సారీ 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 సారీ. Go away. Get lost. సేమ్ టు యూ. నా మాట వినరా, దాని బదులు నేను సారీ చెప్తాను రా. ఓ పని చేయండి, వెనకాల పల్లె వెలుగు బస్ వస్తుంది, అది ఎక్కేసి ఇద్దరు వచ్చేయండి. మనం పోదాం పావే రత్నం. సరే బావా. వత్తమాయ అమ్మాయి, ఓ బుల్లమ్మాయి, ఓ చిన్న సారీ పడేవే, ఎక్కించేసుకుంటా.